హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో ఎట్లనో మీకైతే బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధానం అయితే చూపిస్తాను. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా బ్లౌజ్ కటింగ్ వీడియో మొత్తం పెడదామని చెప్పేసి అనుకుంటున్నా, కానీ నాకైతే కుదురుతలేదు. నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే మీకు మొత్తం పూర్తిగా పెడతానన్నమాట. ఇగో ఇదైతే లెంత్ అయితే పాత బ్లౌజ్తోనే చూసుకోవాలన్నట్టు, లేకుంటే కొలతలు కూడా చూసుకోవచ్చు. నా దగ్గర అయితే బ్లౌజ్ ఉన్నది కాబట్టి నేను బ్లౌజ్తోనే చూసుకుంటున్నా. బ్లౌజ్ లేకపోయినా సరే మనం కొలతలు తీసుకొని అయినా కుట్టచ్చు. ఇదైతే కప్పు ఇలాగే చూసుకోవాలన్నమాట. మొత్తం పాత బ్లౌజ్తోనే చూసుకోవాలి. ఇది లూజు, ఈ విధంగా అయితే చూసుకుంటా. 4 వరుసలు ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి, మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఇంక ఇంతే అయిపోయింది, బ్లౌజ్ కొలతలు అయితే అయిపోయినాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ గల్లాకు చూసుకుంటున్నా. ఇది వెనక పాటు గల్లకు నేనైతే 2.5 ఇంచులు పెట్టుకుంటా. గల్లా పాటు ఇది 2.5 ఇంచులు నెక్. డీప్ కడగడం నేనైతే అంతే చూసుకుంటా. ఇక ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరిష్టం అయినా ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే పెడతాను అన్నమాట. ఇగో ఇది షోల్డరు 3 ఇంచులు. ఇంకా సంఖ పాటకైతే లావుగుండని బక్కగుండని నేనైతే 6 నెంబర్ అయితే చూసుకుంటాను. 6 ఇంచులు అయితే చూసుకుంటాను అన్నమాట. లావుగున్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలన్నట్టు ఏమి ఉండదు, లావుగున్న వాళ్ళకి కూడా అంతే తీసుకోవచ్చు. ఒక 1 ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. నాకైతే తెలుసు కాబట్టి నేనైతే చూసుకోకుండానే మారకేసేసిన. ఇగో చూసుకోకుండా వేసిన 1 ఇంచ్ అయితే వస్తుంది అన్నమాట. 1 ఇంచ్ అయితే చూసుకోవాలి. ఇది గల్ల డీప్ అన్నట్టు నెక్. కటింగ్లోనే ఉంటుందంతా. కటింగ్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కుట్టడంలో ఏమంతా ఎక్కువ ఉండదు, కానీ కాకపోతే మనం ఎట్లా కట్ చేసుకుంటే బ్లౌజ్ అట్లనే వస్తుంది కదా. ఇగో మారకైతే అయిపోయింది. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నా. మనకు పని వస్తే చాలా ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఇక కట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఇట్లా కచ్చికలు కూడా రాకుండా చూసుకోవాలన్నట్టు. కచ్చికలు వస్తే కూడా బ్లౌజ్ అనేది బాగా రాదు. వెనక పాట అయితే కట్ చేసుకున్నాం కదా, దీంతోనే ముందు పాట తీసుకోవాలన్నమాట. క్రాస్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అని అంటారు దీన్ని. ఇట్లా స్ట్రేట్ వేసుకుంటే సాదా కటింగ్ అంటారు. ఇదైతే క్రాస్ కటింగ్ అన్నట్టు. క్రాస్ కటింగ్ అయితేనే బ్లౌజ్ బాగుంటుంది, అయినా అందరికీ తెలిసే ఉంటుంది. ఇగో ఒక 2 ఇంచులు తక్కువ చూసుకోవాలన్నట్టు. నాకైతే తెలుసు కాబట్టి నేనైతే ఇట్లనే తీసుకుంటున్నా. ఇగో 2 ఇంచులు తక్కువ ఉండేలా చూసుకోవాలి. వెనుక పాటుకును ముందు పాటుకు సేమ్ ఇక్కడ అంతే చూసుకోవాలి. మనకు కొలతలు లేకపోతే వాళ్ళది ఎంత ఉంటుందో గల్లా అంత పెట్టుకోవాలి. 6 ఇంచుల 5 ఇంచుల ఎంత అంటే 7 ఇంచులు ఉంటుంది కొంతమంది. ఎన్ని ఇంచులు ఉంటే అన్ని పెట్టుకోవాలి. నా దగ్గర బ్లౌజ్ ఉన్నది కాబట్టి నేనైతే ముందు గల్లా బ్లౌజ్తోనే చూసుకుంటున్నా. ఎందుకంటే ఉక్సుల సైడ్ ఉన్న దాంతో చూసుకోవాలి. కాజాల పట్టి ఉన్న దాని సైడ్ నుంచి చూసుకుంటే గల్లా అనేది పెద్దగా అవుతుంది. ఉక్సులు ఉన్న సైడ్ నుంచి చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇగో
నాకు తెలుసు కాబట్టి నేను అందాజ వేసిన సేమ్ వచ్చింది అన్నట్టు గల్లా. నేను అందాజ మార్క్ చేసుకున్నా కూడా సేమ్ దానంటే వచ్చింది. ఇగో ఈ విధంగానైతే ఉంటుంది. కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏడా కచ్చిక పడకుండా చూసుకోవాలి. కచ్చికలు పడితే కూడా మనకు ఉప్పు అనేది కరెక్ట్గా రాదు ఫినిషింగ్. కొంతమంది ఫస్ట్ గల్లా సైడ్ నుంచి కట్ చేస్తారు, కొంతమంది ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలా ఉంటుందని చెప్పినా కదా, అట్లనే ఉంటుంది. ఇదో ఇది సంక పాటు కదా, కొంచెం లోతు తెంపుకోవాలన్నట్టు, కొంచెం లోతు. నేనైతే మారక్ చేసుకోలేదు కానీ మారక్ చేసుకోకుండానే తీసేసుకుంటా నేను లోతు అయితే. కొంచెం మరీ ఎక్కువ ఏమొద్దు, కొంచెం లోతు అయితే తీసుకోవాలన్నట్టు. ఇంకో ఇదైతే ముందు పాటు అయితే కట్ చేసేసుకున్నా. మనకి ఇప్పుడు వచ్చేసి ఈ టైం వెళ్ళాలంటే చేతులును ఇక్కడ కరెక్ట్గా లేదు కాబట్టి నేనైతే కొంచెం ఎగరగొడుతాను. క్లాత్ అనేది కరెక్ట్గా లేదు సమానంగా. దీనికి లైన్స్ వచ్చింది కాబట్టి కొంచెం కచ్చా మందం క్లాత్ వదిలేసి, ఇవి హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత చూసుకోవాలన్నట్టు. కచ్చక్క అయితే క్లాత్ కొంచెం వదిలేయాలి, మనకు కుట్టుకుపోతుంది కదా. ఇటింత అటింత హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకుంటాను నేనైతే. ఈ విధంగానైతే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తీసుకుంటారు కటింగ్, అంటే అలా కూడా తీసుకోవద్దు. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలా ఉంటుందని చెప్పిన కదా నేను. ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే సంకకాడ కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అన్నట్టు బ్లౌజ్. నాకైతే నేను ఇట్లనే తీసుకుంటా. ఇట్లా అయితే నాకు కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది, ఇట్లా కరెక్ట్గా వస్తుంది. ఈ ఉబ్బినట్టు అయితే రాదు. నేనైతే ఇలానే కట్ చేసుకుంటా. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా సేఫ్ వచ్చేటట్టుగా కట్ చేస్తారు. సేఫ్ వచ్చేటట్టు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే అలా కట్ చేయను. చేతికి కూడా కొంచెం లోతు అయితే తీసుకోవాలన్నట్టు. ముందు భాగానికైతే కొంచెం లోతు తీసుకోవాలి, దేనికైనా హ్యాండ్స్కైనా ముందు పట్టుకైనా. ఇక్కడైతే కచ్చక కంపల్సరీ చూసుకోవాలి. ఈ కచ్చిక మనకు కరెక్ట్గా మనకు భుజం మీదకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. కచ్చిక కరెక్ట్గా వచ్చిందనుకో మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. దీన్ని అయితే మంచిగా చూసుకోవాలి. మనం హ్యాండ్స్ వేసేటప్పుడు కొంచెం ఇటాట్ అయినా పర్లేదు అనుకుంటే బ్లౌజ్ అయితే కొంచెం ఇటాట్ జరుగుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ఇదైతే సేప్ పట్టి. సేప్ పట్టి మనం ఎంత తక్కువ తీసుకున్నాం, 2 ఇంచులు కదా, సేమ్ 2 ఇంచులు మనం ఈ సేప్ పట్టి తీసుకోవాలన్నట్టు. ఇగో ఇంతే బ్లౌజ్ అయితే అయిపోయింది. నేనైతే ఇది లైనింగ్ క్లాత్. ఫస్ట్ నేను ఎప్పుడైనా లైనింగ్ క్లాతే కట్ చేసుకుంటా కరెక్ట్గా. ఇదైతే ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ అన్నట్టు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటా. ఇదైతే లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇది వెనక పార్ట్కు ఒరిజినల్ క్లాత్. ఇది ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి, చూసుకోవాలి మనం ఫస్ట్ అయితే. ఎందుకు లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటా అంటే మనకు ఇది ఒరిజినల్ ఎక్కువ తక్కువ వచ్చినా అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా. ఒరిజినల్లే కట్ చేసుకుంటే మనకి ఇటు జారుతూ ఉంటుంది కదా. లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా మనకు స్టిప్గా ఉంటుంది కదా క్లాత్. అందుకోసమే నేనైతే ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్నే కట్ చేసుకుంటా. ఇగో ఇదైతే వెనుక పార్ట్ అయిపోయింది. ఇదైతే ముందు పార్ట్.
పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలన్నట్టు. అమ్మా ఉన్నాయి. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు.